ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు, ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే భయానక సంఘటనలు జరగబోతున్నాయి. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ వారాహిదేవ్యే నమ. ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో కొన్ని మార్పులను గమనించాం. మీ సమస్యలు, దుఃఖాలు, బాధలు అంతం కాబోతున్నాయి. మీ కష్టాలను చూసి దేవతలే మీ ఇంటికి రాబోతున్నారు. అయితే మీరు ముందుగా ఒక విషయాన్ని గ్రహించాలి. మీ అదృష్టాన్ని, భవిష్యత్తును పాడు చేయడానికి ముఖ్యంగా ఇద్దరు స్త్రీలు కారణభూతం అవుతున్నారు. వారిలో ఒకరు మీకు లేనిపోని చెప్పి మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. వారు మీ ఇంట్లోనే వారే. వారొకరు మీ భాగస్వామికి మీ పైన తప్పుడు మాటలు చెప్పి మీ ఇంట్లోనే గొడవలు అందరికీ కారణమవుతున్నారు. వారు మీకు కొంచెం దూరం బంధువు కాబట్టి ఎవరైనా చెప్పిన వీన్ని వదిలివేయండి. మనసులో పెట్టుకోవద్దు. మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మీరు డబ్బు సంపాదిస్తే వారు మీ పైన అసూయ పడుతున్నారు. మీ భాగస్వామిని కూడా మీకు దూరంగా ఉండడం, మీ భాగస్వామి మీ వారికి దూరంగా ఉంచడం మంచిది. వీరి గురించి మరికొన్ని విషయాలు కూడా మీకు తర్వాత ఈ వీడియోలో వివరిస్తాను. మీకు కొన్ని శుభవార్తలు కూడా చెప్పబోతున్నాం. అది ఒకటి కాదు, రెండు కాదు, 3 వార్తలు. వాటిని వింటే మీరు సంతోషంతో గంతులేస్తారు. అవును, మీ ఇంటికి 5 పెద్ద దేవతలు రాబోతున్నారు. ఎందుకు మీ ఇంటికే వస్తున్నారు అంటే భోజనం చేయడానికి మీ ఇంటికి వస్తారు. అందుకే మీ జీవితంలోనే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, ఎన్ని కష్టాలు, దుఃఖాలు, బాధలు ఉన్నాయో ఆ బాధలన్నింటినీ కూడా అంతమైపోతాయి. ఇప్పుడు హనుమంతుడిపై నమ్మకం ఉంచండి. ఎందుకంటే ఆయన ఆశీర్వాదంతో 5 పెద్ద దేవతలు భోజనం చేయడానికి మీ ఇంటికి వస్తున్నారు. ఈ స్వాగతంలోనే ఈ 4 తప్పుల పొరపాటున కూడా చేయవద్దు. అవి మేము మీకు చెప్పబోతున్నాము కాబట్టి గుర్తుపెట్టుకోండి. మొదటి అతిపెద్ద సంఘటన. ముందుకు మేము మీకు చాలా పెద్ద విషయాల గురించి చెప్తాము. దీని సత్యాన్ని తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. సమయం చాలా తక్కువగా ఉంది. ఈ సమాచారాన్ని సరదాగా భావించి తప్పు చేయకండి. మొదటి నుండి పూర్తిగా చివరి వరకు చూడండి. ఎందుకంటే రాబోయే ఈ యొక్క తేదీ మీ జీవితంలో జరిగే సంఘటనలు మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. మేము 2 చేతులు జోడించి విన్నవిస్తున్నాము. ఒకవేళ ఈ విషయం మీ ముందుకు వస్తే దీనిని మామూలుగా జరిగిందనుకోవద్దు. ఎందుకంటే శాస్త్రాల్లో ఉన్న దేవతలు ఎప్పుడూ స్వర్గం నుండి రారు. అప్పుడప్పుడు మనుషుల రూపంలోనే మీ ఇంటికి భోజనం చేయడానికి వస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ సమయంలో మీ నుంచి 4 తప్పులు ఏ ఒక్కటి కూడా జరిగిన ఆశీర్వాదానికి బదులుగా జీవితాంతం బాధపడవలసి రావచ్చు. ఈ విషయాన్ని చివరి వరకు గమనించండి. ఎందుకంటే 5 దేవతలు ఇప్పటికే మీ చుట్టుపక్కల ఉండవచ్చు. అందుకే మేము మీకు చెప్తున్నాము. మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే చూడండి. చాలా పెద్ద సంఘటనలు ఇప్పుడు మీ జీవితంలోనే జరగబోతున్నాయి. మీరు సంతోషాలతోనే ఈ భూమి పైన నాట్యం చేస్తారు. ఈ భూమిపైన మొట్టమొదటిసారి ఇంత పెద్ద సంఘటన జరుగుతుందని చెప్పి అనిపిస్తుంది. మరి మీ ఇంటికి ఎందుకు రావాలి, ఎంత పెద్ద శక్తులు ఎందుకు వస్తాయి, దీని గురించి కూడా చెప్తాము. అసలు ఏ దేవతలు మీ ఇంటికి వస్తారు అంతా మీకు వివరంగా చెప్తాము. మేము కోరేది ఏమిటంటే శ్రద్ధగా ఈరోజు ముఖ్యమైన విషయాన్ని గమనించండి. ఎవరు ఆ 5 దేవతలు, శాస్త్రం ఏం చెప్తుంది? ఎప్పుడైతే ఒక వ్యక్తి అదృష్టంగా మారే సమయం వస్తుందో అప్పుడే ఈశ్వరుడు స్వయంగా పరీక్ష తీసుకోవడానికి వస్తాడు. ఇవి 5 రూపాలుగా రావచ్చు. మొదటిగా ఆకలితో ఉన్న సాధువు లేదా వృద్ధుడి రూపంలో, రెండవది పెద్ద లేదా నిస్సహాయ స్థితి రూపంలో, మూడవది అకస్మాత్తుగా వచ్చిన బంధువు లేదా అతిథి రూపంలో, అపరిచిత రూపంలో, 5వది పిల్లలు లేదా వికలాంగుల రూపంలో. మీరు కేవలం తినడానికి రారు. మీ సంస్కార, ప్రవర్తన, అహంకారం చూడడానికి వస్తారు. ఎప్పుడైతే దుర్గాదేవి మీ ఇంటికి వచ్చేస్తుందో అప్పుడే స్నేహితులారా, మీకు ఆమె పాదస్పర్శ అవగానే మీ ఇంట్లోని అన్ని రకాల చెడు శక్తులు వాటంతట అవే దూరం అయిపోయి మంచి ఫలితాన్ని ఇస్తాయి. అసలు అకస్మాత్తుగా ఇలా ఎలా జరిగిందంటూ మీరు ఆశ్చర్యపోతారు. ఏ దేవతను మిమ్మల్ని రక్షిస్తున్నారో మీ శత్రువులు తెలిస్తే వారు భయపడిపోతారు. అవును, భోజనం ఎందుకు అంటే శాస్త్రాల్లోనే అందరినీ దైవ స్వరూపంగా చెప్పారు. ఏ ఇంట్లో అయితే అన్నాన్ని అవమానిస్తారో అక్కడ లక్ష్మీదేవత ఉండదు. ఏ ఇంట్లో అయితే అన్నాన్ని ప్రేమగా వడ్డిస్తారో అక్కడ దేవతలు స్వయంగా కొలువై ఉంటారు. ఇటువంటి సంఘటనలే మీ జీవితంలోని కేవలం రాబోయే ఈ యొక్క రోజున మీ జీవితంలోనికి జరగబోతుంది.
దీనిని మీరు దైవ లీల అనవచ్చు, లేదా దైవ చమత్కారం అని కూడా అనవచ్చు. ఈ రోజున మీకు ఇంత పెద్ద పెద్ద శక్తులు మీ ఇంటికి వస్తాయి. దీనిని మీరు ఎప్పుడు ఊహించి ఉండరు. అసలు భగవంతుడు మన జీవితంలో ఏది చేసినా మంచిగా చేస్తాడు. రేపు మీకు తెలిసిపోతుంది. రేపటి ఉదయం మీ జీవితంలోని అత్యంత అద్భుతవంతమైన ఒకటవుతుంది. భగవంతుడి లీల కల్లారా చూడబోతున్నారు. ఇటువంటి గొప్ప వార్త మొదటిసారి జీవితంలోనికి వస్తుంది. దీనిని తమాషా చేయడం లేదు, నిజం చెప్తున్నాను. అందరూ కూడా ఇలాగే జరుగుతుందని చెప్పి మీరు నమ్మండి. కాబట్టి ఈ తప్పు చేయొద్దు. ఈ తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకున్నా. మొదటిగా ఒకవేళ అతిథి అకస్మాత్తుగా వస్తే మీ ముఖం పైన ఎందుకు వచ్చారని తెలియని తినే సమయానికి పాడు చేస్తారు. ఇప్పుడేం వండాలి అనే భావన వస్తే ఆ క్షణమే దేవతలు అర్థం చేసుకుంటారు. మిమ్మల్ని ఆశీర్వాదానికి అర్హులు కాదని దేవతలు మాటలు చూస్తారు, భావాలను చూస్తారు. అందుకే వారి ముందు ఎప్పుడు సంతోషంగా ఉండండి. వారి స్వాగతంలో ఏ తప్పు చేయవద్దు. ఎందుకంటే పైవాడు ఇచ్చేటప్పుడు అంతులేని సంతోషం ఇస్తాడు. ఇప్పుడు మీతో కూడా అలాగే జరగబోతుంది. మొత్తం బ్రహ్మాండంలోని దేవతలు మీతో ఉంటారు. అందుకే ఇటువంటి పెద్ద తప్పు చేయవద్దు. ఇక రెండవది, నిల్వ ఉంది లేదా మనసులో లేకుండా చేసిన భోజనం. అంటే స్నేహితులారా, ఒకవేళ భోజనం పెడితే అది మనసుతో కాదు, ప్రేమతో శ్రద్ధతో, అంటే ఆ శాస్త్రాలు చెప్తున్నాయి, అటువంటి అన్నం పుణ్యం కాదు, పాపం అవుతుంది. మనసులో అలాగ పెట్టేద్దామని చెప్పి అవకాశం చేజారిపోతుంది. అర్థం చేసుకోండి. అవును, మీరు ఉండవ తప్పు కావచ్చు. దీనిని కూడా చాలా శ్రద్ధగా గుర్తుపెట్టుకోండి. తప్పు చేస్తే బాధపడతారు, ఎందుకంటే మీరు చాలా అదృష్టవంతులు. అందుకే మీ ఇంటికి ఇంత పెద్ద దేవతలు వస్తున్నారు. అవకాశం మీ చేతుల్లోనే ఉంది, దీన్ని పోనివద్దు. ఇది మీతో మా విన్నపం. ఇక మూడవ తప్పిదం ఏమిటి అంటే గనక పోలిక మరియు తిరస్కారం. అంటే ప్రియమైన స్నేహితులారా, ఒకవేళ మనసులో ఈ ఆలోచన వస్తే మీరెందుకు మీతోనే కూర్చోవాలి, మీ స్థాయి ఏమిటి అని తెలిస్తే అదే క్షణంలోనే మీరు దూరం అవుతారు. అహంకారంతోనే భోజనం పెట్టారు. ఎప్పుడైతే అహంకారం ఉంటుందో అక్కడ ఈశ్వరుడు ఉండడు. అందుకే ఎప్పుడు తనపైన, తన తెలివితేటలపైన, దేనిపైన గర్వపడకూడదు, అహంకరించకూడదు. ఎందుకంటే మన భగవంతుడు ఆడించే కీలు బొమ్మల మాత్రమే. భగవంతుడు ఎలా ఆడిస్తే అలాగే మన జీవితం నడుస్తుంది. అందుకే గర్వం దేనికి? భగవంతుడు పైన నమ్మకం ఉంచండి మరియు చాలా సామాన్యమైన జీవితం గడపండి. ఏది జరిగినా మంచికే జరుగుతుంది. పైవాడి ఆశీర్వాదం లభించుతుంది. 5 పెద్ద శక్తులు ఈ రోజున మీ ఇంట్లో కనిపిస్తాయి. అందుకే మిఠాయిలు పంచడానికి సిద్ధం అవ్వండి. సమయం చాలా తక్కువగా ఉంది. 4వ తప్పు భోజనం తర్వాత. అలాగే శ్రద్ధగా వినండి. చాలామంది ఇక్కడ తప్పు చేస్తున్నారు. ఒకవేళ భోజనం తర్వాత సరిగ్గా సాగనంపకపోయినా, గౌరవంగా మాట్లాడకపోయినా పరీక్షల్లో ఓడిపోయినట్టే అని అర్థం చేసుకుంటారు. శాస్త్రాలు చెప్తున్నాయి, అతిథి భోజనంతో కాదు మీ ప్రవర్తనతో తృప్తి చెందుతాడు. అందుకే ఎల్లప్పుడూ మీ ప్రవర్తన మంచిగా గౌరవంగా ఉంచుకోండి. మీ ఇంటికి ఎవరు వచ్చిన వారి బాగోగులు బాగా చూసుకోండి. ఎందుకంటే అతిథులు భగవంతుడు పంపిన రూపాలు. వారి స్వాగతంలో ఏ తప్పు చేయొద్దు. ఆ తర్వాత మీ జీవితంలోనే పెద్ద పెద్ద శుభవార్తలు వచ్చేస్తాయి. అవును, మేము మీకు చెప్పిన ఈ 4 తప్పులు చేయకపోతే మీ జీవితంలోని ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆశీర్వాదం నేరుగా మీ పైన కురుస్తుంది. ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, భగవంతుడు అన్యాయం చేయడు, ఆలస్యమే చేస్తాడు. మీరు అన్యాయం జరగలేదని చెప్పి గమనిస్తారు. మీ జీవితంలో ఇలాంటి మార్పులు వస్తాయి. ఆగిపోయిన ధనం వస్తుంది. ఇంట్లో శాంతి తిరిగి వస్తుంది. సంతానం అదృష్టం బాగుంటుంది. అకస్మాత్తుగా శుభవార్త అందుతుంది. ఏళ్ళనాటి కష్టమంతా తీరిపోతుంది. దేవతలు ఖాళీ చేతులతో రారు. బహుశా రాబోయే ఈరోజు మీ ఇంటికి ఎవరైనా కూడా రావచ్చు. వారిని సాధారణ వ్యక్తిగా భావించవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈశ్వరుడు ఎల్లప్పుడూ సామాన్య రూపంలోనే వస్తాడు. ఒకవేళ ఈ సమాచారం మీ హృదయాన్ని తాకితే కామెంట్ బాక్స్లో తప్పకుండా ప్రతి అతిథిని దేవతగా భావిస్తే కామెంట్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి. కాబట్టి మీరు మీ జీవితంలోనే ఇలా నిర్ణయించుకుంటే భగవంతుడు మీ జీవితాన్ని ధనవంతుడిగా మార్చేస్తాడు. అలాగే రాజ జీవితం గడుపుతారు. ప్రతి చోట గౌరవం దక్కుతుంది. మీ ఇల్లు సంతోషాలతో నిండిపోయి ఉంటుంది. ధాన్యాలకు కొరత ఉండదు. డబ్బుకి ఇబ్బంది ఉండదు. మీరు ఇటువంటి మంచి పనులు చేసినప్పుడు హనుమంతుడు మీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. మీ జీవితంలో ఏ ఇబ్బంది, ఏ దుఃఖము, బాధ రాదు. ఈరోజు లాటరీ కాదు, జాక్పాట్ తగులుతుంది. కాబట్టి ఈరోజు మీకు మాట లాటరీ గురించి కాదు,
జాక్పాట్ గురించి కాదు, మీరు ఒక అదృష్టాన్ని గురించి ఉన్నత స్థితిలో మిమ్మల్ని కూర్చోబెట్టేస్తాడు. అంటే మహా సంయోగం ఏర్పడుతుంది, అదృష్ట ద్వారం తెరుచుకుంటుంది. ఈ యొక్క సందేశం వింటున్న మీరు ఎప్పుడు సామాన్య వ్యక్తులు కాదు, వీరిని స్వయంగా భగవంతుడే తన మీదకి ఎక్కించుకున్నాడు. అందుకే ఈ సమాచారం మీ జీవితంలోనే మార్చడానికి వచ్చింది. చాలా కష్టపడి మీకోసం ఈ ప్రత్యేక విషయాన్ని తయారు చేశాం. మాకు తెలుసు మీరు మధ్యలో వదిలిపెట్టారని, మరియు మీ చెడిపోయిన అదృష్టాన్ని మార్చుకుంటారని. మీ కళ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకుంటారు. కష్టపడండి, కష్టపడడానికి భయపడద్దు. చూడండి, మాకు తెలుసు మీరు దేని గురించి ఎక్కువగా బాధపడుతున్నారు. ఇబ్బందులు నిరంతరం మీ జీవితంలోనికి వస్తున్నాయి. ఒకటి కాదు, రకరకాల ఇబ్బందులతోనే రోజు రోజుకు సతమతం అవుతూ ఉన్నారు. మాకు తెలుసు మీరు మీ మనసు పైన నియంత్రణ కోల్పోతున్నారని, మీరు మీ పనుల్లోనే అలసత్వం చూపకూడదు అని చెప్పి అనుకుంటున్నారని. కానీ వద్దన్న బద్ధకం వచ్చేస్తుంది. మీరు చేసిన తప్పును మళ్ళీ చేయకూడదని చెప్పి అనుకుంటున్నారు, కానీ మళ్ళీ అదే తప్పు జరుగుతూనే ఉంది. అదే ఈ సమయంలో మహాదేవుని నుంచి కొన్ని సంకేతాలు అందుతున్నాయి, మరియు ఈ సంకేతాలు కేవలం మీకోసం, మీ జీవితం కోసం చాలా పెద్ద సంఘటనలు రాబోతున్నాయి. కేవలం ఈ రోజునే ఇలా జరగబోతుంది, మీ జీవితంలో జరుగుతుంది. అవును, ఇది నేరుగా వార్త. ఈరోజు ఖగోళ మార్పు జరగబోతుంది. దీనికి సిద్ధ పురుషులు ధనచక్ర జాగరణలో ఉంటారు. ఇటువంటి మహాయోగం ఎవరి జాతకంలో చాలా సంవత్సరాల తర్వాత ఏర్పడుతుంది. ఒకవేళ మీ జాతకంలో ఇంత మంచి యోగం ఉంటే అప్పుడు అర్థం చేసుకోండి, భగవంతుడి ఆశీర్వాదం నేరుగా మీ పైన ఉంది. అప్పుడే మీకు ఇంత పెద్ద శుభవార్త అందుతుంది. ఇటువంటి మహాయోగం మొదటిసారి ఏర్పడింది. ఈ సమయంలో ఎందుకైనా లాటరీ కాదు, నేరుగా జాక్పాట్ తగులుతుంది. ఎందుకంటే మహా సంయోగం ఏర్పడేటప్పుడు మనిషి పాత అదృష్టం, పాత కర్మలని తొలగిపోతాయి. ఆ తర్వాత అకస్మాత్తుగా కర్మల ఫలితం అందుతుంది. మీ అదృష్టం ఒకేసారి తగులుతుంది, కానీ ఆ ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది తలరాత ఆట. మీ అదృష్టం మీకు మద్దతుగా నిలబడింది. ఈరోజు ఎవరైతే వింటున్నారో వారికి అదృష్ట జాబితాలో ఉంటుంది. కొంచెం ఓపిక పట్టండి, మీ జీవితం కూడా ఇప్పుడు మారుతుంది. మీ దగ్గర చాలా డబ్బు మరియు సంపద వచ్చే రోజు దగ్గరలోనే ఉంది. అవును, మీకు ఈ 3 సంకేతాలు అందుతాయి. ఎప్పుడైతే 3 సంకేతాలు మీ జీవితంలో పూర్తవుతాయి, అప్పుడు భగవంతుడి ఆశీర్వాదంతో ధనవర్షం మొదలవుతుందని అర్థం చేసుకోండి. మొదటి సంకేతం, ఇంట బయట ఏదో అపరిచిత శబ్దం తలుపు తట్టినట్టు వినిపించడం. ఇది ధన ప్రవేశానికి సంకేతం. రెండవ సంకేతం, అకస్మాత్తుగా మీ మనసులో ధైర్యం కలగడం. లోపల నుంచి సమయం వచ్చినట్టుగా అనిపిస్తుందని చెప్పేసి ఎవరో చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. మూడవ సమస్య, వాటంతట వాటికే పరిష్కారం కనబడుతుంది. ఇది మహా సంయోగం అని గుర్తు. ఇలాంటి సంఘటనలు కేవలం ఈ రోజున మీ యొక్క జీవితంలోనే తొలగబోతున్నాయి. ఒకవేళ నమ్మకం లేకపోతే ఓపిక పట్టండి. మీ జీవితంలో ఇంత పెద్ద మార్పు ఎలా వస్తుందో మీకు నమ్మకం కలిగిస్తుంది. మీరు మీ జీవితంలో ఎలా ముందుకు వెళ్ళగలరు అంతా మీకు చాలా వివరంగా చెప్తాను. మా యొక్క ఏ మాటను తమాషాగా భావించి తప్పు చేయకండి. చాలా లాభదాయకమైన ఈ సమాచారాన్ని మీకు తీసుకొచ్చాము. దీనిని ఒకవేళ సగంలో వదిలేస్తే రాబోయే సమయంలోనే జీవితాంతం బాధపడవలసి వస్తుంది. అందుకే మేము మీకు కొన్ని ఉపాయాలు, కర్మల గురించి చెప్పబోతున్నాను. అవును, జాక్పాట్ పొందడానికి ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఈరోజు సాయంత్రం మీ గుమ్మం దగ్గర దీపం వెలిగించి ఉంచండి. ఈ దీపం ఆ శక్తిని ఆకర్షిస్తుంది. ఏది అయితే ధన భాగ్యాన్ని మేలుకొల్పుతుందో ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు నెమ్మదిగా చెప్పండి, మా ఇంట్లో లక్ష్మి కొలువుదేవై ఉంది. చిన్న ఉపాయం మహా సంయోగం యొక్క అదృష్టాన్ని పైకి పట్టుకొని రాబోతుంది. చాలా పెద్ద అదృష్టం మీ పేరు మీద తగులుతుంది. ఆ తర్వాత మీ ఇబ్బందులు, డబ్బు సమస్య ఎప్పటికీ అంతమైపోతాయి. ఇప్పటి వరకు వీడియో చూస్తే ఛానల్ని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో హరహర మహాదేవ, జై బజరంగ బలి, జై విష్ణుదేవ, జై గణేష, జై లక్ష్మీ మాత, జై దుర్గా మాత అని చెప్పి కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ అన్ని పనులు జరిగిపోతాయి. ఆ దేవి కృపా కటాక్షాలు మీ పైన ఎల్లప్పుడూ ఉంటాయి. కాబట్టి మీరు ఆశపడ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ రోజున దినచర్యలో కొన్ని మార్పులు వస్తాయి. ఆస్తి లేదా వాహనం కొనే ఆలోచన ఉంటే ఈరోజు దాన్ని మొదలు పెట్టడానికి అవకాశం ఉంది. మీరు మీ వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనను మీకు పంచుకోవడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఏర్పరచుకుంటారు.
విదేశాలకు వెళ్ళడానికి ఏదైనా ప్రయత్నం ప్రారంభం కావచ్చు. ఈ రకమైన వినోదాల పట్ల మీ లక్ష్యం నుంచి పక్కకు తప్పుకోవచ్చు. ఏదైనా అయోమయ స్థితిలో నిర్ణయం తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా తప్పక తీసుకోండి. స్వభావంలో సహజత్వాన్ని కాకుండా మీ సామర్థ్యం మీరికి ఎవరికైనా మాట ఇవ్వండి. అవును, మార్కెటింగ్ సంబంధిత పనులని ఎక్కువగా పాల్గొనండి. కొన్ని కొత్త ఉపాయాలు వస్తాయి. మీకు వ్యాపారంలోనే ఎవరికైనా సరే మాట ఇవ్వండి. అవును, మార్కెటింగ్ సంబంధిత పనుల్లోనే ఎక్కువ గడపండి. కొన్ని కొత్త ఒప్పందాలు అందుతాయి. సౌందర్య ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారంలో మెరుగుదల ఉంటుంది. ఎవరైనా సరే సహ ఉద్యోగతలో ఉన్న పాత్ర మీ మీద తొలగించుకోవడానికి ఇది మంచి సమయం. ఆఫీసులో ఏ క్లయింట్స్తో వాదనకు దిగొద్దు. మిత్రులు, దగ్గరి బంధువులతో కలవడం అందరికీ సంతోషాన్ని ఇస్తుంది. పరస్పర సంబంధాలు పెరుగుతాయి. ఆఫీసు పనుల నుంచి కొంచెం దూరం జరగండి. మలబద్ధకం, గ్యాస్ సమస్య పెరగవచ్చు. మానసికంగా మీరు మునుపటి కంటే కూడా ఎక్కువ సున్నితంగా ఉంటారు. విషయాలను లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కుటుంబంలోని కొన్ని పరిస్థితుల్లో మీ అంచనా ప్రకారం సాగు. ఓపిక పట్టడం వలన పరిస్థితి చక్కబడుతుంది. ఏదైనా సరే త్యాగం లేదా సర్దుబాటు అవసరం కాబట్టి అది మునుముందు మానసిక శాంతి ఇస్తుంది. ఆర్థిక విషయాల్లో ఆటంకం, ఆలస్యం అనిపించవచ్చు. అందుకే పెద్దల్ని నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. సామాజికంగా మీరు కొంచెం ఒంటరిగా అనిపించవచ్చు. మీ ప్లాన్స్ కొన్ని తాత్కాలికంగా ఆగిపోవచ్చు లేదా దిశ మారచ్చు. ప్రస్తుతం మీకు ఓపిక, వివేకం చాలా అవసరం. ఉద్యోగంలోనే పదోన్నతులు లేదా ఇన్సెంటివ్స్ రావడం కొత్త ఆలస్యమైన మీ ఆర్థిక స్థితి క్రమంగా మెరుగుపడుతుంది. వ్యాపార రంగంలో పనులన్నీ మీ పర్యవేక్షణలో జరుగుతాయి. ఇతరుల తప్పుడు సలహా వలన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. విద్యార్థులకు చదువులో ఉన్న అడ్డంకి తొలగిపోతుంది. ఊరట వస్తుంది. కుటుంబ విషయాలకు వస్తే పాత సమస్యలకు సున్నితమైన పరిష్కారం దొరుకుతుంది. బంధువులు లేదా మిత్రులకు రాకతో ఇంట్లో సందడి ఉంటుంది. అయితే వారితో మాట్లాడేటప్పుడు కోపాన్ని నియంత్రించుకోవడం ముఖ్యం. అనవసరపు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆఫీసులు, రాజకీయాలకు దూరంగా ఉంటూ మీ అనుభవాన్ని సీనియర్స్ నుంచి ప్రశంసలు వస్తాయి. పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం వలన మీ వైవాహిక బంధం మరింత తాజాగా మారుతుంది. ఏ విషయంలోనైనా సరే తొందరపడి నిర్ణయం తీసుకోకుండా పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ముందడుగు వేయండి. పనులలో ఆలస్యం కావచ్చు, కానీ వ్యాపార విస్తరణకు, కొత్త పనులకు సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు పనుల్లో బిజీగా ఉంటారు. ఆలోచనలోని ఆచరణలో పెట్టండి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త. నాయకత్వ బాధ్యతలు పెరగవచ్చు. అధికారులతోనే ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. కుటుంబంలోనే సానుకూల వాతావరణం ఉంటుంది. మీ చొరవ ఇంట్లో మంచి మార్పు వస్తుంది. ప్రేమ సంబంధాలలో గాఢత పెరుగుతుంది. సింగిల్స్కు కొత్త ఆకర్షణ ఏర్పడవచ్చు. అహంకారానికి దూరంగా ఉండండి. పని ఒత్తిడి వలన అలసటగా అనిపించిన మానసిక బలం బాగుంటుంది. తగినంత విశ్రాంతి తీసుకోండి. గత కొంతకాలంగా ఏదైనా పని పట్ల చేస్తున్న కష్టానికి అనుకూల ఫలితం దక్కకపోతుంది. లాభానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. ఏ మిత్రుడి సలహా అయినా సరే మీకు ప్రతికూలంగా మారచ్చు. అవును, పని ప్రదేశంలో జరుగుతున్న ఏ పనిని కూడా నిర్లక్ష్యం చేయవద్దు. ఎవరైనా సరే ఉద్యోగి వీటిని వాడుకోవచ్చు. ఆఫీసులోనే శాంతియుత వాతావరణం ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న విషయానికి అపార్థం కలగవచ్చు. పరస్పర సహకారంతోనే పరిష్కరించుకోండి. ప్రేమ సంబంధం పెరుగుతుంది. అవును, ఈ సమయం మానసిక నిరాశ, అసంపూర్ణ అంచనాలది. మనస్సు పదే పదే గత అనుభవాల వైపు వెళ్తుంది. కుటుంబంలోనే మానసిక దూరం లేదా అపార్థాల ప్రభావం కనిపిస్తుంది. ఆర్థిక విషయాల్లోనే అనుకున్న ఫలితాలు రాకపోవడం వలన అసంతృప్తి ఉంటుంది. కానీ మొత్తం పరిస్థితి సామాజికంగా మీకు మంచి కలగాలనుకుంటారు. బంధువులకు సంబంధించిన ఏదైనా మాట మిమ్మల్ని మనసును బాధించవచ్చు. కష్టపడిన రిజల్ట్స్ రాకపోవడం వలన ఉత్సాహం తగ్గుతుంది. ప్రమోషన్ లేదా పనులలోనే నిరాశ కలగవచ్చు. ఆఫీసులో సపోర్ట్ తక్కువగా ఉంటుంది. ఓపిక పట్టండి. జంటల మధ్య పాత గొడవలు లేదా
విరిగిన నమ్మకం వంటి గుర్తుకు రావచ్చు. ఈరోజు ఏదైనా శుభ కార్యక్రమంతో మొదలవుతుంది. దేశ విదేశీ విషయాలపైన కూడా దృష్టి పెట్టండి. ఉత్తమ సమాచారం అందుతుంది. అది భవిష్యత్తులో లాభం కలిగిస్తుంది. ఫైనాన్స్లో స్థిరత్వం వస్తుంది. అలసత్వం, ఒత్తిడి మీ పైన ఆధిపత్యం చేయనివ్వదు. వ్యాపార ఫలితాలపైన ఏదో విధంగా ఉంటాయి. ఆఫీసు సమస్యలు ఒత్తిడి ఇవ్వచ్చు. ఆర్థిక నిర్ణయం మీ చేతిలోనే ఉంటుంది. మేనేజ్మెంట్, టెక్నికల్, సేల్స్ వారికి విజయం లభిస్తుంది. మరి కష్టంతోనే విజయం వస్తుంది. కష్టే ఫలి అన్నది పెద్దది. నిరాశను పక్కన పెట్టేసిన కష్టం వైపే అడుగులు త్వరితగతిని ముందుకు వేయండి. 100కి 200% మీ యొక్క కష్టానికి పెట్టండి. ఈ రాశి జాతకులకు అనుగ్రహం ఉంది. మొండి బకాయిలకు వసూలు అవుతాయి. ధైర్యం పెరుగుతుంది. రోజున మీకైతే ఎర్రటి రంగు వస్త్రాలు ధరించమని చెప్పడం జరుగుతుంది. లేదా ఎర్రటి రూమాలు దగ్గర ఉంచుకోండి. ఎర్రటి కందిపప్పు లేదా బెల్లం పేదలకు దానం చేయడం వలన అప్పుల బాధను తొలగిపోతాయి. అయితే మీ రాశికి ప్రస్తుతం గ్రహ పరిస్థితుల దృష్ట్యా హనుమంతుడి అనుగ్రహం ఉంటేనే మీ అనుకున్న జాక్పాట్ మీద పెద్ద విజయం లభిస్తుంది. ఈ రోజున హనుమంతుడి గుడికి వెళ్ళి సింధూర పూజ చేయించుకోండి. లేదా ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల సమర్పించండి. హనుమంతుడికి పూజిస్తే గ్రహాల చెడు ప్రభావం తగ్గుతుంది. పనులు వేగవంతం అవుతాయి. అలాగే ఓం హం హనుమతే నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. కాబట్టి ఈ గ్రహాల గమనం వల్ల మీ మనసు నిలకడగా ఉండకపోవచ్చు. పని అలసత్వం లేదా భయంగా ఉండవచ్చు. ఈ రోజున శివలింగానికి అభిషేకం చేయడం లేదా కనీసం చెంబుడు నీటిని శివుడికి సమర్పించడం వలన గ్రహాలన్నీ శాంతిస్తాయి. సాయంత్రం వేళ ఇంటి నైరుతి మూలలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. దీనివల్ల రాహుకేతువుల వంటి గ్రహాల దోషం పోతుంది. 5 దేవతలు ఇంట్లోకి ప్రవేశించడానికి మార్గం సులభమవుతుంది. మరియు ఈ సమయంలోనే మీ మాట చాలా కఠినంగా ఉండవచ్చు. ఎవరిని కించపరచవద్దు. ముఖ్యంగా ఈ రోజున ఎవరితో కూడా గొడవ పెట్టుకోవద్దు. మీ మాట తీరు బాగుంటేనే బుధగ్రహ అనుకూలించి వ్యాపారంలోనే లాభం వస్తుంది. ఈ రోజున హనుమాన్ చాలీసా పఠించడం, పేదలకు భోజనం బెల్లం పెట్టడం, సాయంత్రం గుమ్మం వద్ద దీపం వెలిగించి మహాదేవ రక్షమని ప్రార్థించండి. అలాగే ఈ పరిహారం ఈ జాతకంలోని గ్రహ దోషాలు తొలగించి మీరు చెప్పిన పెద్ద వార్త మీ చెంతకు చేరేలాగా చేస్తుంది. మీరు ఎప్పుడు సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలంటూ కోరుకుంటున్నాను. మీకన్నా తక్కువ అర్హత ఉన్న వాళ్ళు ముందుకు సాగిపోతూ ఉంటారు. మీరేమిటంటే కొంచెం వాళ్ళకన్నా వెనుకబడిపోతూ ఉంటారు. కానీ చివరికి మాత్రం అంటే వీళ్ళందరూ ఎవరైతే మిమ్మల్ని దాచుకుంటూ వెళ్ళిపోయారో వాళ్ళందరినీ దాటుకొని మీరు ఖచ్చితంగా పై స్థాయిలో అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీరేమిటంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ పొరపాటు పనులు చిన్న చిన్న పొరపాట్లే కానీ ఇవి పెద్ద నష్టాలకు కారణమవుతాయి. కాబట్టి ఇవి చేయకూడదు. ఏమిటంటే ముఖ్యంగా కోపం. ఎవరైనా సరే తప్పు చేసినట్లు అనిపించినా వెంటనే స్పందించొద్దు. కోపం అనేది అదుపులో పూర్తిగా ఉంచుకోండి. అలాగే మీ మాటలు ఇప్పుడే దైవం గమనిస్తుంది. కాబట్టి ప్రతి మాటను కూడా ఆలోచించి మాట్లాడండి. అహంకారం ఇప్పటి వరకు అంటే మీకు ఇన్నాళ్ళ నుంచి కాస్త కూస్తో ఎక్కడో కొంచెం అహంకారం అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు అహంకారాన్ని పూర్తిగా వదిలేసి దైవం మీద నమ్మకం పెట్టండి. ఇంకా కొత్త ఉపశమనం కనిపించవచ్చు. అహంకారం రావచ్చు. మళ్ళీ అంటే మాకు దైవ సంకేతాలు కనిపిస్తున్నాయి, మాకు మంచి జరుగుతుంది అంటున్నారు. అలాగే చేతులకి ఏదైనా ₹1 కాస్త ₹1 ప్లేస్లో ₹4 వచ్చినట్టు అనిపించిన ఇళ్ళల్లో వాళ్ళ మధ్య ప్రేమ అనురాగాలు ఎక్కువగా కనిపించిన ఇలాంటప్పుడు ఏంటంటే మనిషికి ఆటోమేటిక్గా కొంచెం అహంకారం అనేది వస్తుంది. ఇలాంటి స్థితిలో మీరు అహంకారాన్ని తీసుకురావద్దు. ఎందుకంటే ఇది మీ అదృష్టానికి అడ్డుపడుతున్నది. ఎందుకంటే మనుషుల యొక్క ప్రేమలు, అభిమానాలు, డబ్బు ఇవన్నీ కూడా తాత్కాలిక మాత్రమే. మళ్ళీ నిజమైన రూపం బయటికి వచ్చినప్పుడు మళ్ళీ మీకు బాధ మిగులుతుంది. కాబట్టి కష్టం వచ్చినప్పుడు కుంగిపోవద్దు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోవద్దు.
ఒకేలాగా ఉండండి. ఈ సమయంలోనే అనవసరమైన వాగ్వివాదాలు, పాత విషయాల్లోనే తవ్వడం, ప్రతీకారం తీర్చుకోవడం గురించి ఆలోచించడం మానివేయండి. ఇవన్నీ కూడా మీ ఎదుగుదలను ఆలస్యం చేస్తాయి. అలాగే తప్పనిసరిగా మీరు చేసే పనులు దైవానుగ్రహాన్ని వేగంగా పొందే మార్గం ఉంటుంది. ఈ దశలో మీకు చిన్న చిన్న పనులు చేసినట్లయితే దైవానుగ్రహం వేగంగా లభిస్తుంది. రోజుకొక్కసారి అమ్మవారి పేరు మనసులో జపించుకోవడం చేయండి. అలాగే పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదు. మనసులో భక్తి ఉంటే చాలు, నమ్మకం ఉంటే చాలు. సాధ్యమైనంత వరకు కూడా ఉదయం లేచి 1 నిమిషం నిశ్శబ్దంగా కూర్చొని మీ మనసును శాంతపరచుకోండి. మీరు చేయబోయే పనులు సాఫీగా ఉండాలని కోరుకోండి. ఎవరైనా సరే సహాయం అడిగితే మీకు వీలైతే నిరాకరించకుండా సహాయం చేయండి. దైవం మీ ద్వారా ఇతరులకు సహాయం చేయాలని అనుకుంటుంది. ఈ చిన్న అలవాటు మీ జీవితంలోనే పెద్ద మార్పు అయితే తీసుకొస్తాయి. ఇది ఈ రాశి వారికి రాబోయే దశ. నెమ్మదిగా కానీ స్థిరంగా ఎదుగుదల కనిపిస్తుంది. ఈ రాశి వారి యొక్క జీవితం ఇక ఒక్కసారిగా మారిపోదు, కానీ ఇకపై కిందకు మాత్రం పడిపోదండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. నెమ్మదిగానైనా సరే మీ జీవితం ముందుకు స్థిరంగా సాగుతుంది. మీరు వేసే ప్రతి అడుగు పునాదిగా మారుతుంది. ఇకపైన మీరు అనుభవించే విజయాలు ఏవైతే ఉన్నాయో అవి శాశ్వతమైనవి, తాత్కాలిక సంతోషాలు కావు. మీ పేరు, మీ పని, మీ గౌరవం క్రమంగా పెరుగుతాయి. మీరు ఇకపైన ఇతరుల ఆనందం కోసం ఎదురు చూడరు. వారికి మీ మీద నమ్మకం ఏర్పడుతుంది. ఇది నిజమైనటువంటి మార్పు. ఈ దశలో ఏమిటంటే మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం అయితే లేదు, ముందుకు మాత్రమే చూడాలి. దైవం మీకు ఇచ్చే బహుమతి ఒక్కసారిగా కనిపించకపోయినా అది ఖచ్చితంగా వస్తుంది. మీరు ఓపికగా ఉండండి. మీ నమ్మకాన్ని పొరపాటున కూడా అస్సలు తాగవద్దు. మీ జీవితం కొత్త అధ్యాయంలోకి ప్రవేశించబోతుంది. ఇది ముగింపు కాదు, ఆరంభం. ఈ రాశి వారు ఇక్కడితో ఈ మాటలు ముగిసినట్టు అనిపించవచ్చు, కానీ నిజానికి ఇక్కడితో మీ జీవితంలోనే ఒక పాత అధ్యాయం ముగిసింది. మీరు ఇప్పటి వరకు భరించిన బాధలు, కష్టాల, కన్నీళ్ళు, ఎవరికి చెప్పుకోలేని మనసులో దాచుకున్నటువంటి ప్రశ్నలు, ఇవన్నీ కూడా దైవం గమనించింది. ఇకపై మీరు ఒంటరి వారు కాదు. దుర్గాదేవి మీతో ఎప్పుడు ఉందనే విషయాన్ని మర్చిపోవద్దు. ధన్యవాదాలు. జై శ్రీరామ్.